ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీషో నుంచి 3 పీస్ కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. మీకు ఇప్పుడు రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి మెరూన్ కలర్లో ఒక సెట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చి 646 రూపీస్కి అయితే వచ్చింది. డిఫరెంట్ సైజెస్ డ్రెస్ అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా పట్టియాల ప్యాటర్న్లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చి 756 రూపీస్కి అయితే వచ్చింది. ఇది వచ్చేసి 2 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్లో అనదర్ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చి 807 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ కలర్లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చి 528 రూపీస్కి అయితే వచ్చింది. ఇందులో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో డ్రెస్ అయితే అవైలబుల్గా ఉంది. మీకు 1 బై 1 ఓపెన్ చేసి ఎలా వచ్చి అయితే చూపిస్తాను. మీకు ఈ బ్లాక్ కలర్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. నెక్ షేప్ వచ్చి ఇలా అయితే వచ్చింది. ఓవరాల్ టాప్ అంతా కూడా ప్రింట్ అయితే వచ్చింది. ఫ్లోరల్ ప్యాటర్న్లో ప్రింట్ అయితే వచ్చింది. హ్యాండ్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ అయితే షైన్ అయితే అవుతుంది. చాలా స్మూత్గా అయితే ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. హ్యాండ్కి కూడా ప్రింట్ అయితే వచ్చింది. ఓవరాల్ టాప్ అంతా కూడా ప్రింట్ అయితే వచ్చింది. ఈ ప్రింట్ అంతా కూడా చాలా బాగుంది. సైడ్ వచ్చేసి కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల వచ్చేసి బాడీ పార్ట్ వరకు లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. లైనింగ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ అయితే వచ్చింది. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఆల్ ఓవర్ టాప్ అంతా ప్రింట్ అయితే వచ్చింది. ప్యాంట్ వచ్చేసి సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు. వేస్ట్ బ్యాండ్ దగ్గర బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ ప్యాంట్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ఫిట్టింగ్ అంతా కూడా రెగ్యులర్ ఫిట్టింగ్లోనే వచ్చింది. ప్యాంట్ బోత్ సైడ్స్ కూడా ప్రింట్ అయితే వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. వేసుకోవడం చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మీకు దుప్పట్టా అయితే చూపిస్తాను. దుప్పట్టా వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్లోనే ప్రొవైడ్ చేశారు. లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. దుప్పట్టా 4 సైడ్స్ కూడా టాప్ ఫ్యాబ్రిక్తో బార్డర్ అయితే ఇచ్చారు. ఈ బార్డర్ ప్రింట్ అయితే వచ్చింది. రిమైనింగ్ అంతా కూడా ప్లెయిన్ దుప్పట్టా అయితే వచ్చింది. నెక్స్ట్ మీకు ఈ మెరూన్ కలర్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. నెక్ వచ్చేసి వీ నెక్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా షైన్ అవుతుంది. ఓవరాల్ టాప్ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ బుటీస్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్కి అక్కడక్కడ బంచెస్ అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా షైన్ అవుతుంది. సైడ్ వచ్చేసి కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. లోపల బాడీ పార్ట్ వరకు మాత్రమే లైనింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. టాప్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వచ్చింది. ఓవరాల్గా హై నెక్ అయితే వచ్చింది. వేస్ట్ బ్యాండ్ దగ్గర బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. ప్యాంట్కి లోపల ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ అంతా కూడా రెగ్యులర్ ఫిట్టింగ్లోనే వచ్చింది. దుప్పట్టా అయితే చూపిస్తున్నాను. దుప్పట్టా కూడా స్లిప్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు. సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. దుప్పట్టా అంతా కూడా ప్లెయిన్ అయితే వచ్చింది. ఎండింగ్లో ఇలా టజల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు ఈ డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. టాప్ వచ్చేసి క్రీమ్ కలర్ అయితే వచ్చింది. ఓవరాల్గా నెక్ పార్ట్లో అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. పికాక్ ఫెదర్ స్టిచ్ అయితే వచ్చింది. హ్యాండ్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ చివర ఇలా ట్రయాంగిల్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ టాప్ అంతా కూడా ప్లెయిన్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా షైన్ అవుతుంది. సైడ్ వచ్చేసి కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ అయితే వచ్చింది. ఓవరాల్గా ప్లెయిన్ అయితే వచ్చింది.
ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా క్రీమ్ కలర్లోనే వచ్చింది, సిల్క్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. వేస్ట్ బ్యాండ్ దగ్గర బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి ట్రయాంగిల్ లేస్ అయితే ఇచ్చారు. రిమైనింగ్ అంతా రెగ్యులర్ ఫిట్టింగ్లోనే వచ్చింది. దుప్పటా వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి నెట్టెడ్ దుప్పటా అయితే ఇచ్చారు. దుప్పటా అంతా కూడా కట్ వర్క్ ఫినిషింగ్ అయితే వచ్చింది. వర్క్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఓవరాల్ దుప్పటా అంతా కూడా బుట్టి అయితే వచ్చింది. లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. ఇది వచ్చేసి సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. చాలా స్మూత్గా అయితే ఉంది మెటీరియల్ వచ్చేసి. ఫైనల్గా ఈ బ్లాక్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి కాలర్ నెక్ అయితే వచ్చింది. సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంది. హ్యాండ్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ చివరలో ఎంబ్రాయిడరీ బార్డర్ అయితే ఇచ్చారు. నెక్ పార్ట్లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. టాప్కి కింద వచ్చేసి బార్డర్లో డిజైన్ అయితే ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్క్ క్వాలిటీ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. రిమైనింగ్ టాప్ అంతా ప్లెయిన్ అయితే వచ్చింది. సైడ్ వచ్చేసి కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల వచ్చేసి ఫ్రంట్ సైడ్ మాత్రమే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ అయితే వచ్చింది. ప్యాంట్ వచ్చేసి పట్టియాలా ప్యాంట్ అయితే ఇచ్చారు. వేస్ట్ ప్యాంట్ దగ్గర బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ అంతా కూడా ప్లెయిన్ అయితే వచ్చింది. ఎండింగ్లో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు. ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. మీకు ఇప్పుడు దుప్పటా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. దుప్పటా వచ్చేసి సిల్క్ మిక్స్లో అయితే వచ్చింది. కాంట్రాస్ట్ వైట్ కలర్లో అయితే ఇచ్చారు. వైట్ కలర్ పైన ప్రింట్ అయితే వచ్చింది. బార్డర్ వచ్చేసి 4 కార్నర్స్తో బ్లాక్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారు. లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. ఈ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ని చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.